మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఓం నమ శివాయ. ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని కాదనుకుంటున్న వారే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అయితే ఎవరు మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలత, ఎటువంటి ప్రతికూలతలు మీకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. అలాగే వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది బంధాలకు, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక మీకు నెరవేరుతుంది. అయితే ఒకప్పుడు మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అది బంధువులు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట అయి ఉండొచ్చు. ఒకప్పుడు వారితో మీరు స్నేహాన్ని కోరుకున్నారు, బంధుత్వాన్ని కోరుకున్నారు. కానీ వారు మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని అనేది హింసిస్తున్నారు, పీడిస్తున్నారు. వారికి సహాయం అడిగినప్పుడు కూడా వారు చాలా తలపొగరుగా మాట్లాడారు. ఇది మీకు చాలా రోజుల నుండి ఒక బాధను మిగిల్చినటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా కాలం ఈ విషయంలో మీరు మదన పడుతున్నారు. ఈ విషయంలో మీరు ఒక రకంగా చెప్పాలంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు. ఎన్నిసార్లు మర్చిపోదాం అనుకున్నా సరే ఆ విషయాన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా సహాయం నిమిత్తం ఆ యొక్క సహాయం కేవలం మీరు మాత్రమే చేయగలుగుతారు. అటువంటి సహాయం నిమిత్తం మీ దగ్గరికి వస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇది మీకు మానసిక సంతృప్తికి ప్రసాదించబోతుంది. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని సాధించుకున్న వ్యక్తులు మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని సహాయం అడగటం, మీరు సహాయం అడిగినప్పటికీ మీతో తలపొగరుగా మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు తలదించుకొని మీ దగ్గరికి రావడం మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే అటువంటి అంశంనైతే చెప్పుకోవాలి. ఈ విధంగా
కన్యా రాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని కాదనుకునే వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థించే వ్యక్తులు అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు కన్యా రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం, అంటే వృత్తిరీత్యా ఏదైనా అవకాశం కోసం, కెరియర్ పరంగా ఏదైనా అవకాశం కోసం, ఆదాయ మార్గం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు బంధువులతో చిన్న చిన్న మనస్పర్ధాలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. అలాగే మీరు ఈగో కారణంగా ఒక వ్యక్తిని దూరం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. పంతాలు పట్టింపుల కంటే కూడా బంధాలు చాలా ఎక్కువ అనే విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక సంఘటన కూడా జరుగుతుందని చెప్పుకోవాలి. అలాగే మిమ్మల్ని కాదు అనుకున్న వ్యక్తులు మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని సహాయం అడగటం మాత్రమే కాకుండా ఒక వ్యక్తి మీకు సహాయం చేసే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క కన్యా రాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాల గురించి, పెట్టుబడుల కోసం డబ్బులు లేక చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక పెట్టుబడికి సంబంధించినటువంటి డబ్బులు దొరికే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిదిలో కూరుకొనిపోయి అప్పుల ఊపి నుండి బయటపడే మార్గం తెలియక మీరే సతమతం అవుతున్నట్లయితే గనక అప్పుల ఊబి నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. ఆ పరిస్థితులు అనుకూలించడం లేదు, డబ్బు సమకూరటం లేదు. అలాగే కుటుంబ సభ్యుల నుండి లేదా మీ యొక్క మిత్రుల నుండి సపోర్ట్ లభించడం లేదు. ఈ కారణంగా ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి పని ఈ రోజు మొదలు పెడతారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు అనేది విష్ణు సహస్ర పారాయణం చేయండి. అలాగే శనిదేవునికి ఇష్టమైన మహాత్మ నువ్వుల నూనెను పేదలకు దానంగా ఇవ్వండి. నలుపు వస్త్రాలను కూడా దానంగా ఇవ్వండి. తద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.